ఈ వ్యక్తిని ఎందుకు ఆశీర్వదించాడు చెప్పండి? ఇది ఇది తెలియాలి మనకి. ఇవాళ నిన్ను ఎందుకు దేవుడు ఆశీర్వదించట్లేదో కూడా నీకు తెలియాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు? దేవుడు నిన్ను ఎందుకంటే నీకు దేవుణ్ణి గణపరచాలన్న మనసు లేదు, దేవుణ్ణి మహిమపరచాలన్న మనస్సు నీకు లేదు. 10 మందికి ఏదన్నా మనం పేదోళ్ళకి ఇంత అన్నం పెట్టాలి, 10 మందికి ఇన్ని బట్టలు మనం ఇవ్వాలి, లేదంటే 10 సంఘాలకి 10 మంది సేవకులకి ఇదిగో ఈ పని చేయాలన్న ఆలోచన నీకుంటే ద్వారాలు దేవుడు తెరుస్తాడు. హల్లెలూయా చెప్పరేందండి? హల్లెలూయా. నీకు ఆలోచన ఉంటే నువ్వు చేసే చిన్న ఉద్యోగాన్ని దేవుడు పెద్ద ఉద్యోగంగా మారుస్తాడు. నువ్వు చేసే చిన్న పనిలో కూడా పెద్ద ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకొస్తాడు. అవునండి, అవునా? ఈరోజు నువ్వు చేసే పని నీ కుటుంబం పోషించబడతలేదు. గట్టిగా చెప్పండి. నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికే నీ కష్టార్జితం సరిపోవట్లేదు అంటే దానికి కారణము ఎవరు, ఏంటి ఏంటి ఎక్కడ జరిగింది తప్పు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తప్పు ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ? మన లోపల. ఏంటంటే నువ్వేం పెద్ద తప్పు చేయటం లేదని నువ్వు అనుకుంటావు, కానీ ఒకటి తప్పు ఏంటో తెలుసా? నిన్ను సృష్టించిన సృష్టికర్తను నువ్వు సరిగా ఎరగకపోవటమే. ప్రైజ్ లార్డ్. సరిగా ఆయన్ని గుర్తించకపోవటమే, సరిగా ఆయన్ని మాట వినకపోవటమే, మహిమపరచలేకపోవడమే, ఘనపరచలేకపోవడమే, నీకు సరైనటువంటి బాధ్యత దేవుని మీద లేకపోవటమే. హల్లెలూయా చెప్పరేందండి? అవును. మరి మీరు గమనించారా? నేను నిన్న కూడా మొన్న ఒక వాక్యం దావీదు గురించి నేను వాక్యం విడుదల చేశాం మనం యూట్యూబ్లో. ఎందుకంటే ఇన్న వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళ అన్న వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు యుద్ధాలు ఎక్కడ చేస్తారండి? బయట ఎక్కడో యుద్ధానికి సంబంధించిన ఒక ఏరియా ఉంటుంది. ఆ మైదానంలో యుద్ధాలు జరుగుతున్నాయి. వీళ్ళు అన్నదమ్ములందరూ యుద్ధం చేస్తున్నారని దావీదు వాళ్ళ తండ్రి ఏం చేశాడంటే, అరే మీ అన్న వాళ్ళు యుద్ధానికి పోయారా, వాళ్ళకు రొట్టెలు తీసుకొని పొమ్మని రొట్టెలు ఇచ్చి పంపించాడు పాపం ఈయనకి. వాళ్ళు ఏదో యుద్ధం తీసేస్తున్నారు, పగలు తీసేస్తున్నారు, ఆడ ఇరగ తీసేస్తున్నారు అని చెప్పేసి రొట్టెలు పంపిస్తే పోయిన కాడి నుంచి వాళ్ళ అన్న పెద్దన్న దావీదుని తిడుతున్నాడు. నువ్వెందుకు వచ్చావురా, నీకేం పనిరా ఇక్కడ? చెప్పరేందండి? అనరు నీకేం పనిరా ఇక్కడ? అరే నీ హృదయం నాకు తెలుసురా ఆయన అంటున్నాడు. నీ హృదయము నాకు తెలుసు, నీ హృదయం మంచిది కాదు, నీ ఆలోచన మంచిది కాదు, నువ్వు యుద్ధం చూడటానికే వచ్చావు ఇక్కడికి. గొర్రెల మందని ఆడదులు పెట్టావురా చిన్న మందని అంటున్నాడు. ఎందుకంటే దావీదు గొర్రెలు మేపుకుంటాడు. ఏం మేపుతాడు? గొర్రెలు మేపుతాడు. ఆ గొర్రెల మందని ఆడేసి వచ్చావు అని తిడతాడు తమ్ముడిని. చిన్నోడు కదా అందరికంటే, తిడతా ఉన్నాడు. ఒక విషయం మీకు తెలుసా? దావీదు దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు. ఎవరు? దావీదు దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు. రెండవది ఏంటంటే దావీదు దేవుని అభిషేకము చేత, యెహోవా ఆత్మ చేత నింపబడినవాడు. అందుకనే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పనోడిని పనున్న కాడికే పంపుతాడు, పనికి మాలోని పంపడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. పనోడిని ఏం చేస్తాడు దేవుడు? పని దగ్గరే పంపుతాడు. ఇప్పుడు దావీదు ఆ యుద్ధ భూమిలోకి ఎందుకు వెళ్ళాడు అంటే అక్కడ గొల్లియాతు, శత్రువైన గొల్లియాతు దేవుని పిల్లల్ని అవమానిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అవమానపరుస్తున్నాడు, హేళన చేస్తున్నాడు, నిందిస్తున్నాడు. ఇక్కడ యమీలు ఉన్నారు, అక్కడ బలవంతులు ఉన్నారు, అందరికీ జ్ఞానములు, అక్కడ అందరు యుద్ధము చేయగలిగిన వారు ఉన్నారు. ఏ ఒక్కడు కూడా గొలియాతు మీదకి యుద్ధానికి పోతల్లా. అందరూ భయపడుతున్నారు. ఏమవుతున్నారు? అందరు భయపడుతున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు గమనించండి, ఈ కాలనీలో పరిచర్య ప్రారంభించినప్పుడు 3 సంవత్సరాలు నరకం అనిపించాము. తలుపు కూడా తీలా. దేవుని స్తోత్రం. అన్ని బాధలే, అన్ని కష్టాలే. ఆ కష్టాలు అనుభవించుకుంటా ఇవాళ ఇక్కడ మనం పరిచర్య ప్రారంభిస్తే ఇవాళ ఎవరెవరో సేవకులు ఇక్కడికి వచ్చిపోతా ఉన్నారు. దేవుని స్తోత్రం. మనం ముందుగా వచ్చి ఏం చేశాం? ఇక్కడ మార్గం సరళం చేశాం. దేవుని మహిమ కలుగును గాక. ఇవాళ వచ్చి నేను క్రైస్తవుణ్ణి, నేను పాస్టర్ని అని చెప్పుకొని మరొక దగ్గర ఇవాళ ప్రార్థనలు అవి ఇవి పెట్టగలుగుతున్నారంటే బహిరంగంగా మనం పెట్టి చూపెట్టాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
మనం పెట్టాం, మనం చేసాం. ఇవాళ ఏం చేసామంటే మన వెనక వచ్చేవానికి మన మార్గాలు సిద్ధపరచాం. వారికి భయం లేకుండా చేసాం. ప్రైజ్ అలా హల్లెలూయా. ఆ రోజు మనం ఇక్కడ భయపడ్డాం, ఆ రోజు మనం వణికిపోయాం, ఆ రోజు గజగజలాడాం. కానీ అలాగే దేవుని పరిచర్యలో నిలబడ్డావుగో ఏదో ఇంత మందనిచ్చాడు దేవుని స్తోత్రం. ఉన్నోళ్ళు ఉంటున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరిని మనం బలవంతం ఏమీ చేయలేం. దేవుని స్తోత్రం. అయితే దావీదుని ఆ యుద్ధ సీమలోకి పంపినప్పుడు ఈ అన్నదమ్ములు ఏం చేస్తున్నారంటే ఆయన్ని తిడుతున్నారు. ఎవరిని? దావీదుని తిడుతున్నారు. దావీదు అంటున్నాడు, దావీదు అడుగుతున్నాడు, వాడు ఆ రకంగా మిమ్మల్ని తిడుతున్నప్పుడు మీకు సిగ్గుచారం లేదా? దేవుని స్తోత్రం హల్లెలూయా. అంటే ఆయన పైకి అనట్లేదులే కానీ లోపల అనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. పైకైతే అనట్లా, నువ్వు ఒక క్రైస్తవుడివేనా, నీకు అది నీకు లేదా, నీకు ఉందా అని పైకి అనకపోయినా లోపల అనుకుంటున్నాడు దావీదు. దేవుని స్తోత్రం. అన్నోళ్ళేమో తిడుతున్నారు, నువ్వు ఎందుకు వచ్చావురా మందను వదిలిపెట్టని. వాడేమన్నాడు జీవము గల ఇశ్రాయేలు ప్రజలందరూ దూషిస్తుంటే దావీదు అంటాడు, జీవము గల దేవుని పిల్లలను దూషించుటకు ఈ సున్నతి లేని ఫిలిప్పీయుడు ఎంతటి వాడు అసలు. చిన్న కుర్రోడు దావీదు. ప్రైజ్లో 18-19 సంవత్సరాల యవనస్తుడు. మరి అన్నలంటే బాగా భారీగా పెద్దోళ్ళు, వాళ్ళకి లేని రోషం ఈ చిన్నోడుకు కలుగుతుంది. ఈయనకేం బ్యాక్గ్రౌండ్ లేదు, బ్యాలెన్స్ లేదు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బ్యాక్గ్రౌండ్ లేదు, బ్యాలెన్స్ లేదు, రోషం ఉంది. గట్టిగా చెప్పండి. ఏంటా రోషం అంటే దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని చేత పిలువబడినవాడు. ప్రైజ్లో ఇంకేం లేదు, ఈ రెండే ఉన్నాయి. బ్యాలెన్స్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ ఏమున్నాయి? దేవుని చేత పిలువబడ్డాడు, రెండవది దేవుని అభిషేకం ఉంది. అందుకని ఆ మాట అంటున్నాడు, సున్నతి లేని ఈ ఫిలిప్పీయుడు ఏమండి దేవుని బిడ్డలను దూషించుటకు అసలు ఏ పాటోడు అసలు అని వచ్చిన వాళ్ళందరిని అడుగుతున్నాడు. ఇప్పుడు వాణ్ణి చంపితే రాజు ఏమన్నా ఇస్తానన్నాడా? చూడండి ఏమడుగుతున్నాడు. ఇప్పుడు ఆ గొల్లియాతును చంపామనుకోండి, రాజు ఏమన్నా బహుమానాలు ఇస్తానన్నాడా అని అంటే వాళ్ళు అన్నారు, ఇస్తానన్నాడయ్యా. మొదటిగా విస్తారమైన ఐశ్వర్యం ఇస్తానన్నాడు. 3 ఆఫర్లు ఇచ్చాడు రాజు. మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి, వాక్యం ఉంటుంది అందులో. 3 ఆఫర్లు ఇచ్చాడు రాజు. ఒకటేంటి? డబ్బు, బంగారం, భూములు, పొలాలు, ఇవన్నీ కూడా ఇస్తాడు. రెండవది రాజకుమార్తె అంటే రాజుగారి యొక్క బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు, వివాహము అల్లుణ్ణి చేసుకుంటానన్నాడు. మూడవది ఇశ్రాయేలీలలో మీ కుటుంబం ఒక ప్రత్యేకమైన హోదా ఇస్తాను వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు మీరు అడుగును పడిపోయి ఉండొచ్చు, గుర్తింపు లేని వారిగా ఉండొచ్చు, కానీ మీ కుటుంబాన్ని ఇశ్రాయేలీలలోనే ఒక గుర్తింపు తీసుకొస్తాను. దేవుని స్తోత్రం అని రాజు చెప్పాడు. ఆ నోట ఈ నోట అందరిని అడుగుతా ఉన్నాడు. కుటుంబం సహకరించట్లా, కుటుంబం సహకరించకపోతే ఇక వాళ్ళు వెళ్ళినాడు. ఎందుకంటే వాళ్ళ అన్న జరుగుతున్నాడు కదా, నువ్వెందుకు వచ్చావని. అప్పుడు బయట వాళ్ళని అడుగుతున్నాడు, వాళ్ళ నోట వీళ్ళ నోట అడుగుతా ఉంటే ఆ నోట ఈ నోట ఆ నోట ఈ నోట ఈ మాట ఎవరి దగ్గరికి పోయింది? సౌలు రాజు దగ్గరికి పోయింది. సౌలు రాజు దగ్గరికి పోతే రాజు ఏం చేశాడు? దావీదుని పిలిపించాడు. ఏం చేశాడు? దావీదుని పిలిపిస్తే, ఏమయ్యా దావీదు ఏంటి సంగతులు, నువ్వేమో జానబెత్తే ఉన్నావు బొడ్డోడివి, ఏంది నీ మాటలు ఏంది, నీ కథలు ఏంది, నీ అవ్వారం ఏంది అని కొంచెం ఇంకా మాటలు జరిగినాయడ. ఆ తర్వాత దావీదు అంటున్నాడు, నన్ను పంపు, నేను యుద్ధానికి పోతా. ఏందండి మీరు ఏం చెప్పరు, మీకు అసలు ఆయన అంటున్నాడు, నన్ను పంపయ్యా, నేను పోతా యుద్ధానికి. రాజుగారు ఆశ్చర్యపోతున్నాడు. నేనే వనికి ఇంట్లో పప్పున్నాను రా, ఆడేం తక్కువ అనుకున్నావా? వాడు బాల్యము నుండి యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు ఆ గొల్లియాతు. ఆడు ఎంత ఉన్నాడు రా బాబు, 2 బిల్డింగ్లు అంత ఎత్తున్నాడు. హల్లెలూయా. ఆడు కండలు చూడు, వాడు కత్తి చూడు, వాడు డాల్ చూడు, వాడు నెత్తి మీద పెట్టుకున్న ఆ శిరస్త్రావణం చూడు. ఆడు మనిషా రాక్షసుల్లో ఉన్నాడు. నువ్వు పోతానంటావేంద్రా యుద్ధానికి అంటే దావీదు అంటాడు, అయ్యా ఒక రోజే మా నాన్న మాకు చిన్న మేకల మంది ఇచ్చాడయ్యా. ఏమిచ్చాడు?
గొర్రెల మంద మేకల మంద ఇచ్చాడు. నేను అడవిలో మేపుతా ఉన్నాను, ఒకేసారి ఓ సింహం వచ్చేసిందయ్యా. మీరు కథ చెప్పినట్టు చెప్తున్నాను మీకు కూడా. నేను వచ్చేసిందయ్యా సింహం. వచ్చినప్పుడు నేనేం చేశాను, పారిపోలే. నేను ఏం చేశాను తెలుసాయ్యా, దాని మీద పడి దాన్ని గొళ్ళ కొట్టుడు కొట్టి చీల్చేశానయ్యా. దేవుని స్తోత్రం. ఏం చేశాడంట, చీల్చేశాడంట సింహాన్ని. మళ్ళీ ఒక రోజు అయ్యా ఎలుగుబంటి వచ్చిందయ్యా, సేమ్ కోటింగ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం తేడా లేదయ్యా. వాడిని చూస్తుంటయ్యా వాడు అలాగే కనపడుతున్నాడయ్యా నాకు. మీరు హల్లెలూయా చెప్పరు, నాకు తెలుసు. హల్లెలూయా. అసలు వాడు కూడా నా కళ్ళకి అలాగే కనపడతాడు. నన్ను పంపాయా, నేను పోతాను అంటే ఊరు నాయనోడు పుట్టోడు తక్కువడు కాదు. రాజుగారు అదే రండిరా బాబు వీడిని పంపండి. ముందు వీడికి ఆ రాగి కిరీటం తెచ్చారు నెత్తినకి, బంగారపుది కాదు అది, ప్రస్తుతానికి ఏదో ఒకటి. ఆ నెత్తి మీద ఆ కిరీటం పెడితే మెడకాయ వంగిపోతుంది, ఇంత బరువు ఉంటే. నేను చిన్న కుర్రోడాయే, ఆ మెడకాయ వంగిపోతుంది. కత్తి ఇచ్చే ఇంత పొడుగు కత్తి, అది లేవట్లేదు పైకి, కత్తి లేవట్లేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మొదటి సమయాలు 17వ అధ్యాయంలో ఉంటాయి మాటలు. అయితే ఆ కత్తి లేవట్లా, మళ్ళీ ఇదేశారు. ఏంది దాన్ని ఏమంటారు, ఆ కవచాలు బరువైపోయినాయి. ఇవన్నీ ఎత్తే అయ్యా ఈ నాకు అలవాట్లేదయ్యా, ఈ నాను ఎప్పుడు వాడుకోలేదు, నాకు అలవాట్లేదు, ఈ నాకు వద్దంటున్నాడు. మరి ఎట్టిద్దం చేస్తావు అంటే ఏముంది, ఆయన దగ్గర ఏముందంటే ఒరిశాలు ఉంది. ఏముంది, ఒరిశాలు ఉందంటే ఆ పిట్టలు కొట్టుకుంటారు చూడండి, కాట్బేల్ అంటారుగా, ఆ ఒరిశాలు ఉంది. ఆ ఒరిశాలు ఒకటి, ఇంకోటి ఒక సంచి లాంటిది ఉంది ఆయన దగ్గర. ఆ సంచిలో ఈ జాలయ్యా, నాకు కర్ర ఉంది, మేకలు తోలుకునే కర్ర, ఈ జాలయ్యా అన్నాడు. అడగబోతున్నాడు, గొలియాతు మీదకి ఇద్దానికి పోతున్నాడు. ఆయనకు ఒక్కటే ఉంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఎవరి మీద నమ్మకం వెళ్తున్నాడు, దేవుని మీద నమ్మకం వెళ్తున్నాడు. ఆయన అంటున్నాడు, గొలియాతు దగ్గరికి వెళ్ళాడు, ఏటిలోకి వెళ్ళాడు, 5 రాళ్ళు తీసుకున్నాడు. ఎన్ని? 5 నున్నటి రాళ్ళు ఏరుకున్నాడు. ఆ రాళ్లకు చరిత్ర ఉంది, మళ్ళీ ఎప్పుడన్నా చెప్తాలే కానీ 5 నున్నటి రాళ్ళు తీసుకున్నాడు. ఈ 5 రాళ్ళు తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. చేతిలో ఏముంది, కర్ర, ఈ చేతిలో ఉంది ఒరిశాల, ఇక్కడేమున్నాయి రాళ్ళు, సంచిలా పెట్టుకొని పోతున్నాడు చిన్న కుర్రోడు. ఆ గొలియాతు అటు ఇటు పార చూసి ఈ దావీదు కనపడి, అరే నేనేమన్నా కుక్కని అనుకుంటున్నావురా, నా మీద కర్ర తీసుకొని వస్తున్నావు, నేను నీ కంటిగాను కుక్క పిల్లలా కనపడతా, నిన్ను చంపి చీల్చి ముక్కలు ముక్కలు చేసి కాకులకి గద్దలకి ఎరువుగా వేసేస్తాను అంటున్నాడు అవతల ఉన్నాడు. ఏమంటున్నాడు, నిన్ను చీల్చేస్తా అంటున్నాడు. నువ్వు నన్ను, నీ దగ్గర ఈట ఉండొచ్చు, నీ దగ్గర కత్తి ఉండొచ్చు, నీ దగ్గర డాలు ఉండొచ్చు, కానీ నేను ఈటను డాలును లేకుండానే నా దేవుడైన యెహోవా ఈరోజు నిన్ను అప్పగించబోతున్నాడు. హల్లెలూయా. నా దేవుడైన యెహోవా నాకు దగ్గర ఈటతో కాదు, లేకపోతే కత్తితో కాదు నేను యుద్ధం చేసేది, నా దేవుడైన యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో, ఆ ఒరిసేలో రాయి పెట్టి అతను పరిగెత్తుకుంటా ఇక వస్తాడు కదా. బలం లేని వాళ్ళం మనం, చిన్న సంఘం, ఏదో 2-3 ఉన్నారంటే గుంపులు వేసేస్తారు కదా ఒకసారి తేడా వస్తే, అవునా కదా, బలహీనం కదా, అవునా కదా. ఏదో పెద్ద జనం ఉంటే ఎవరు పోడు, పెద్ద గుంపు ఉంది, పోతారా అండి? ఏ పోలీసుడన్నా పోతాడా? ఎవరన్నా పోయి ఆయన మీద గొడవ పెట్టుకుంటారా? ఎవరు పోరు. మనం బలహీనులైన వారి మీదకి అందరూ ఎగబడతారు. దేవుని స్తోత్రం. బలహీనులైన వారి మీదకి అందరు ఎగబడతారు, అసహించుకుంటారు. మనం ఏదైనా అడిగినా కూడా వాళ్ళకి ఎట్లా అంటే ఏదోలా అయిన పడుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు వాళ్ళు 1,00,000 రూపాయలు అడిగినా కూడా ఇచ్చేస్తారు, అక్కడ ఒక 10,000 అడిగినా ఇచ్చేస్తారు, ఎంత అడిగినా కూడా తీసుకుపోయాడ పోసేస్తారు తప్ప ఈ చిన్న చిన్న సంఘాల్లో ఎవరికనేది ఇవ్వాలంటే వాము ఈ బుద్ధి పానం ఒప్పదు. గట్టిగా చెప్పండి, ప్రాణాలు ఒప్పవు. ఎందుకంటే ఇది నీతి నిజాయితీ యథార్థంగా నడుస్తున్న సంఘమే. దేవుని స్తోత్రం. లేకపోతే అసలు నిలబడే వారమే కాదు ఈ ప్రాంతంలో. దేవుని మహిమ కలుగును గాక. నిజాయితీగా ఉన్నాం కాబట్టి దేవుడు పోషిస్తున్నాడు. ఆయన కృప ద్వారా నడిపించబడుతున్నాడు. 4 వచ్చినా 3 వచ్చినా 2 వచ్చినా ఏదో రకంగా ప్రభు ముందుకి తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే మన వెనక వచ్చే వారికి ఇది మార్గము
సరళం చేస్తున్నాం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు గొలియాతు పరిగెత్తుకుంటూ వస్తే దావీదు కూడా పరిగెత్తాడు. దేవుని మహిమ కలుగును గాక. దావీదు కూడా పరిగెత్తి ఆ వరిశాల్లో ఆ యొక్క రాయి పెట్టి ఇసిరితే ఉంది, ఇక్కడ తగిలిందంట. ఎడా నుదుట తగిలింది. ఆయన ఏమన్నాడు, యుద్ధము యెహోవా దాన్ని ఇసిరెత్తే ఖచ్చితంగా ఇక్కడ తగిలింది. ఆడ బోర్లో పడ్డాడంట. ఆ దగలంగానే ఇక్కడ దగలంగానే దిమ్మ తిరిగి ఇట్టనే పడ్డాడు. పరిగెత్తుకుంటూ పోయి వాడి మీద ఎక్కి వాడి కత్తితోనే వాడి మెడ నరికాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని మీరు గమనించండి. నేను ఈ మాటలు ఎందుకు చెప్పానంటే, నిజంగా దేవుని ఆత్మ నీలో ఉంటే, నిజంగా దేవుని పిలుపు నీకుంటే, దేవుని పని ఆగమైపోతుంటే నువ్వు కళ్ళతో చూడలేవు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని పని ఆగమైనా, దేవుని బిడ్డలను ఎవరైనా దూషించినా, దేవుని పనికి అవసరతలు ఉన్నా నీ ప్రాణం ఒప్పుకోదు. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు దావీదు ఎందుకని రాజు దగ్గర పోయి నేను యుద్ధానికి పోతానంది ఎందుకో తెలుసా? దేవుని బిడ్డలను దూషిస్తున్నారని. ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని యొక్క బిడ్డలను దూషించడానికి ఒక సున్నతి లేని వాడు ఏ పాటి వాడు నేను వెళ్తా యుద్ధానికి. ఈరోజు దేవుని పని కొరకు నిజంగా దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు ఎవరైనా ఉంటే భుజం మీద వేసుకొని పని చేయొచ్చు. నేను చాలాసార్లు చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పని చేయడానికి ఒక పాస్టరే అక్కర్లేదండి, ఓ పాస్టరమే అక్కర్లా, ఎవరైనా చేయొచ్చు. బహుమానం రేపు నీకు అక్కడ జ్ఞాపకార్థపు గ్రంథంలో రాయబడి ఉంది. హల్లెలూయా. ఈరోజు రేపు పండుగ వస్తుంది, నేనే పెడతాను పాస్టర్ గారు 100 మందికి భోజనాలు అంటే పెట్టు. ఎవరు వద్దంటారు? ఏమండి, వద్దంటామా? నేను పెడతాను, నేనే ఓ 20 జతల బట్టలు తీసుకొచ్చి జనాలు పంచు. దేవునికి స్తోత్రం. ఎవరు వద్దని ఏమనరు. దేవుని మహిమ కలుగును గాక. గణపరచాలి. ఎక్కడ గణపరచామనేది ఇంపార్టెంట్ కాదు. ఆయన గణపరచాలన్న ఆలోచన నీ బుర్రలో ఉంటే నువ్వేమైనా చేస్తావు. ప్రైజ్ లార్డ్. అంతే. ఎక్కడ అవసరం ఉందో దేవుడు కూడా నిన్నేం చేస్తాడు, అక్కడికి నడిపేస్తాడు. ఈరోజు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే ఇక్కడ అవసరం ఉంది. ప్రైజ్ లార్డ్. ఊరకనే ఎవరు రారు. దావీదు ఊరకనే పోలేదు అక్కడికి. దావీదు అవసరం అక్కడ ఉంది, అందుకనే దావీదును దేవుడు అక్కడ పంపాడు. ఈరోజు ఇక్కడికి ఎవరైనా వచ్చారు అంటే ఇక్కడ అవసరం ఉంటేనే వస్తారు. ప్రైజ్ లార్డ్. నీ వంతు ఏదో నువ్వు సహాయం చెయ్యాలి, నీ వంతు ఏదో ఉంది కనుక దేవుడు నిన్ను ఇక్కడికి నడిపించాడు. ఆ మంచి ఆలోచనతో మీరు దేవుడిని గణపరచండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ లార్డ్. అన్నాడు క్రిస్టమస్ అంటే ఏంటి? బహుమానాలు ఇచ్చి పుచ్చుకొనుట అన్నాడు. క్రిస్టమస్ అంటే ఇచ్చి పుచ్చుకొనుట. క్రిస్టమస్ రోజు ఎందుకు కానుకలు పెడతారంటే ఆ రోజు దేవుని కొరకు అసలు ఏం బహుమానాలు తెచ్చారు చూడండి. బైబిల్లో మీకు ఆ మాట చదివి వినిపిస్తా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి, చూడండి మొదటిగా ఏం చేశారు? సాగిలపడి ఆయన పూజించి వాళ్ళు తీసుకొచ్చిన పెట్టెలను విప్పి బంగారము సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకి సమర్పించిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 5 పనులు చేశారు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారు? నక్షత్రాన్ని చూసి ఆనందపడ్డారు. ఏడ్చారా? అరే చర్చికి పోతే పాస్టర్ గారు ఏమైనా అడుగుతారని బాధపడ్డారా? బాధపడలేదు. వాళ్ళు ఏం చేశారు? ఆనందపడ్డారు. అత్యానంద భరితులైపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అత్యానంద భరితులు ఏం చేశారంట? ఆ ఫస్ట్ దేవుని దగ్గరికి వచ్చారు. సుమారంట 2 సంవత్సరాలు పట్టిందంట వాళ్ళు రావడానికి, యేసు ప్రభుని కలవడానికి. ఎన్ని సంవత్సరాలు? వాళ్ళ నక్షత్రాన్ని చూసి యేసయ్య దగ్గరికి రావడానికి, నడవడానికి 2 ఏళ్ళు పట్టిందంట. ఏందండి, ఏం అనరు? ఎన్ని సంవత్సరాలు నడిచారు? 2 సంవత్సరాలు. తూర్పు దేశం నుండి బెత్లెహేం అనేటువంటి పట్టణానికి వెళ్ళడానికి 2 సంవత్సరాలు కాలి నడకతో నడిచి ఈ మోసుకొని వచ్చారు. మీరు అసలు ఏమన్నా చలనం లేనట్టుంటున్నారు. హల్లెలూయా అని కూడా అనట్లేదు. కనీసం మనం ఒక 2 అడుగులు రాలేకపోతున్నాం. దేవుని స్తోత్రం. వాళ్ళు 2 సంవత్సరాలు నడిచారంటండి. ఎట్లా?
కాలినడకతో కొంతకాలం ఒంటెల మీద ఎట్లా తిప్పలు పడి, ఎడారిలో పడి, అడవుల్లో పడి, అంతే కదా. 2 సంవత్సరాలు నడకంటే మాటలా? మరి దానికి తోడు మూటలు ఇవన్నీ మోసుకొని బెత్లెహేం వచ్చి ఎవరు అంత దూరం వచ్చి మొట్టమొదటి ఏం చేశారు? సాగిలపడ్డారు. హల్లెలూయా. ఏం చేశారు? సాగిలపడి ఆయనను పూజించి పెట్టెలు విప్పి బంగారం, మొదటిగా ఏమిచ్చారు? బంగారం, సాంబ్రాణి, బోళం. ఈ మూడింటికి కూడా అర్థాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. బంగారం అంటే ఏంటో, సాంబ్రాణి అంటే ఏందో, బోళం అంటే ఏందో, వీటన్నిటికీ అర్థాలు ఉంటాయి. ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు, నేను చెప్పను ఇప్పుడేమి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఎవరు కానుకిచ్చారు? దేవుడు వాళ్ళకి ఇచ్చాడా? దేవునికి వాళ్ళు ఇచ్చారా? దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవునికి మనమే ఒక కానుకగా మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మనము ఒక కానుకగా మారాలి. అలా మనం మారితే మనం అందరి ఎదుట ఘనత పొందుకుంటాం. దేవుని స్తోత్రం. ప్రతి స్థలములో, ప్రతి చోట ఆయన నామాన్ని మనం ఘనపరచాలి అనుకుంటే, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీకు ఘనత కావాలి అనుకున్నావు అనుకో, నువ్వు ముందు దేవుణ్ణి కనపరచు. అమ్మా, ఓ మంచి స్థానం నీ పిల్లలకు కావాలని నీకుంటే నువ్వు ఘనపరచాల్సింది ఎవరిని? దేవుణ్ణి. నువ్వు ఆయన్ని ఘనపరిస్తే ఆయన వాళ్ళకి ఆ ఘనత ఇస్తాడు. ఒకవేళ వాళ్ళ మాట వినకపోతే మనం చేయగలిగేది ఏం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం చెప్పడం వరకే నా బాధ్యత, చెప్పడం వరకే మన బాధ్యత. విని లోబడితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మాటలు చెప్పలేదు, వేస్ట్ మాటలు నేనేమి చెప్పలేదు, బైబిల్లో ఉన్న మాటలే చెప్పిన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు దేవునికి లోబడతారో మనుషులు లోబడతారో, ఒక 2 నిమిషాలు ఓ చిన్న ప్రార్థన చేసుకోండి, కళ్ళు మూసుకొని. ఏ విధంగా మరి దేవుణ్ణి మనం ఘనపరచాలి?